నామను స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ యోనా మరి దేవుడు కరుణా కటాక్షంలో కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. క్షమించే దేవుడు ఆయనే. మన సృజించిన సృష్టికర్త, మన కోసం త్యాగం చేసిన దేవుడు మరి ఎంతో గొప్ప దేవుడై ఉన్నాడు. మరి యోనా విషయంలో చూసినట్లయితే మరి యోనా అంటాడు, మరి యోనా గ్రంథంలో 4వ అధ్యాయం 2వ వచనంలో ఒకసారి చూసుకున్నట్లయితే, మరి నీవు కటాక్షమును జాలియు బహు శాంతమును అత్యంత కృపయు గల దేవుడవయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువు అంటాడు. ఏ సందర్భంలో మరి నినివే పట్టణానికి వెళ్ళు, మరి నేను పాడు చేయబోతున్నాను, మరి 40 దినాల్లో అది ఆ యొక్క పట్టణం నాశనం చేయబోతున్నాను కనుక నీవు వెళ్ళి ఆ ప్రజలకు చాటించు, మరి నినివే పట్టణానికి వెళ్ళు అన్నప్పుడు చాలా పరిపరి విధాలు ఆలోచిస్తూ ఉంటాడు యోనా. అనుకుంటాడు మనసులో మనం కూడా కొన్నిసార్లు చాలా